జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఈ నెంబర్కి సంప్రదించండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న మీన రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ వీడియో ద్వారా ఒక లగ్నంతో సంబంధం లేకుండా స్థానం 4వ స్థానం, 8వ స్థానం, 7వ స్థానం, ఇలా స్థానంతో సంబంధం లేకుండా చంద్రుడు కనుక మీన రాశిలో ఉండి ఎవరికైనా సరే చంద్రమహాదశ 10 సంవత్సరాలు జరిగితే ఎలాంటి ఫలితాలు కలిసి ఉంటాయనేది విషయాన్ని తెలుసుకుందాం. చంద్రుడు మీన రాశిలో అంటే గురువింట్లో ఉండడం, గురుపాలిత గ్రహాల్లో చంద్రుడు కూడా ఒక పార్ట్ అవడం వలన చాలా వరకు చంద్రమహాదశ అనేది చాలా చక్కగా ఉంటుందన్నమాట. ముఖ్యంగా చంద్రుడి కారకత్వాలు చూస్తే వైట్ కలర్కి సంబంధించిన వ్యాపారాలు కానివ్వండి, పాలు పెరుగు లాంటివి, అలాగే మనసుకు సంబంధించి, తల్లికి సంబంధించి, తల్లిదండ్రుల బంధువులకు సంబంధించి, తెలివితేటలు, స్నేహితులు, వీటికి సంబంధించి ఎక్కువగా చంద్రుడి ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట. ఎక్కువ శాతం మనసుకు సంబంధించిన అన్ని విషయాలు చంద్రుడి మీద ఆధారపడతాయి. అలాంటి చంద్రుడు గురువింట్లో అంటే ఏంటంటే మీన రాశిలో ఉండడం వలన ఈ చంద్రమహాదశ వచ్చినప్పుడు చాలా వరకు అన్ని రకాలుగా కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ చంద్రమహాదశ 10 సంవత్సరాలు కూడా శ్రమ లేకుండానే అంటే కష్టపడకుండానే అన్ని పనులు కూడా జరిగే అవకాశం ఉంటుంది. అంటే భర్త చేయడం, లేకపోతే బంధువులు చేసి పెట్టడం, స్నేహితులు చేసి పెట్టడం, కంఫర్ట్ లైఫ్ అనేది బాగా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది. అన్ని రకాలుగా కూడా అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టుగా జరగడం, చాలా మానసిక సంతోషాన్ని ఈ చంద్రమహాదశలో పొందే అవకాశం ఉంటుంది. ఇది పూర్ణచంద్రుడా క్షీణచంద్రుడా అన్నదాని మీద కూడా ఆధారపడుతుంది. ఇలా మీన రాశిలో చంద్రుడు ఉండి చంద్రమహాదశ నడుస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక ఫలితాలు వచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే చంద్రుడు పూర్ణచంద్రుడు అంటే అమావాస్య 2-3 రోజుల తర్వాత నుంచి పౌర్ణమి తర్వాత కూడా క్షీణించడం మొదలు పెడతాడు. అయితే ఆ క్షీణించడంలో కూడా ఒక 10 రోజులు దశమి ముందు వరకు అంటే అమావాస్యకి 5-6 రోజులు ముందు వరకు కూడా పూర్ణచంద్రుడి కిందే లెక్క వస్తాడనమాట. పర్లేదు. బాగా క్షీణించడం మొదలెట్టేది దశమి నుంచి, కాబట్టి దశమి నుంచి అమావాస్య వెళ్ళిన 2-3 రోజుల వరకు కూడా క్షీణచంద్రుడి కింద లెక్క వస్తాడు. కాబట్టి ఈ క్షీణచంద్రుడు అయితే మాత్రం అంత చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉండదన్నమాట. కొంతవరకు ఈ చంద్రమహాదశ 10 సంవత్సరాలు కూడా ఇబ్బందులు ఉంటాయి. అంటే ఏంటంటే వాళ్ళకి ఏంటంటే తమ మాట నెగ్గాలి, తమ మనసు తృప్తి పడాలి అని తప్ప పరిస్థితులు కానీ ఎదుటి మనుషుల యొక్క భావాలు కానీ ఏమీ అర్థం అనమాట. మనసుకి ఏది తోస్తే అది. నాకు ఇలా వాళ్ళ అందరూ ఒకదారి అయితే వీళ్ళది గోదావరి అన్నట్టుగా వేరే రకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఎక్కడికి వెళ్ళినా సరే కంగారు అనమాట. అయిపోవాలి, వెళ్ళిపోవాలి, ఎంతసేపు కూడా వీళ్ళకి నచ్చినట్టుగానే జరగాలి, లేకపోతే ఇసుగు, కోపం, చిరాకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అయితే గురువు ఇంట్లో ఉన్నప్పుడు కూడా క్షీణచంద్రుడి ప్రభావం అనేది కొంతవరకు ఉన్నప్పటికీ కూడా కొంతకాలం వచ్చేసరికి వీళ్ళు మారే అవకాశం ఉంటుందన్నమాట. ఎదుటి వ్యక్తులను చూసి అంటే గురువు జ్ఞానానికి అధిపతి కాబట్టి కొంతవరకు కొడుకు మాట్లాడడం, పుత్రకారకుడు కూడా గురువే కాబట్టి, లేకపోతే తండ్రి మాట్లాడడం ఇలా జరుగుతుంది. కొన్ని ఏళ్ళు వచ్చిన తర్వాత చాలా వరకు వీళ్ళు మారే అవకాశం ఉంటుందన్నమాట. ఎస్పెషల్లీ మీన రాశిలో చంద్రుడు ఉండి చంద్రమహాదశ జరుగుతుంటే కొంతవరకు కంపేర్ టు అదర్ రాశులతో పోలిస్తే ఈ మహాదశలో ఈ గురువింట్లో ఉండి చంద్రమహాదశ జరుగుతున్న వాళ్ళకి అన్ని రకాలుగా కూడా పూర్ణచంద్రుడు అయితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. క్షీణచంద్రుడు అయినప్పటికీ కూడా వీళ్ళు చేసే కొన్ని పుణ్యకార్యాల వల్ల మంచి ఫలితాలే వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఒకవేళ పూర్ణచంద్రుడు అయితే మాత్రం ఉద్యోగాల్లో ఆటంకాలు ఉండవు. ఒక మంచి వయసులోనే ఉద్యోగం రావడం, సంపాదన పెరగడం, కుటుంబాన్ని చూసుకోవడం, కుటుంబంలో బాధ్యతలు పంచుకోవడం, తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండడం, ముఖ్యంగా తల్లికి విపరీతమైన సపోర్ట్గా ఉండడం, చక్కటి భార్య రావడం, భార్యతో కూడా భార్యకి మధ్య మంచి రిలేషన్స్ ఉండడం, చిన్న ఇబ్బందులు తప్ప పెద్దగా చెప్పుకునే ఇబ్బందులు లేకుండా లైఫ్ సాఫీగా వెళ్ళడం ఈ చంద్రమహాదశ కాలంలో జరుగుతుంది. ఒకవేళ ఈ చంద్రమహాదశ 1 నుంచి 25 ఏళ్ల మధ్యలో వస్తే తల్లిదండ్రులకు కూడా చాలా వరకు ఇతని జాతకం వల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇతను చదువుకోవడం అనేది కానివ్వండి, ఇతను సాధించే విజయాల వల్ల వీళ్ళు చాలా సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది. అలా కాకుండా క్షీణచంద్రుడు అయితే మాత్రం
కొంతవరకు ఇబ్బందులు, చదువు అనేది వస్తున్నప్పటికీ కూడా ఆ డెవలప్మెంట్ అనేది అనుకున్నంత రాదనమాట. పెద్ద పెద్ద చదువులు చదువు కూడా చిన్న చిన్న జాబులు చేస్తున్నారనే బాధ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఇక 25 ఏళ్ళ నుంచి 40 ఏళ్ల మధ్యలో కనుక ఈ 10 సంవత్సరాల చంద్రమా దశ వస్తే చంద్రుడు పూర్ణచంద్రుడు అయితే మాత్రం అప్పుడు కూడా మంచి మంచి విజయాలు ఉంటాయి. పిల్లల పరంగా కూడా అనుకున్నట్లుగా జరుగుతుంది. ముందు మానసిక సంతోషానికి చంద్రుడే కారణం కాబట్టి ఈ 10 సంవత్సరాలు పూర్ణచంద్రుడు అయ్యి చంద్రమా దశ నడిస్తే మాత్రం మనసుకి సంతోషంగానే అన్నీ జరిగే అవకాశం ఉంటుంది. అతడు చాలా హ్యాపీగా ఉంటాడు, ఆస్తులు కొంటాడు, కొత్త వ్యాపారాలు, రకరకాల పనులు చేసి డబ్బు సంపాదిస్తాడు, ఆస్తులు కూడబెడతాడు, పిల్లలకు కూడా చాలా వరకు అన్నీ సమకూర్చే అవకాశం ఉంటుంది, భార్యని తల్లిదండ్రులని చక్కగా చూసుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా క్షీణచంద్రుడైతే మాత్రం కొంతవరకు నలుగులాట ఉన్నప్పటికీ కూడా పర్లేదు అన్నట్టుగానే లైఫ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. అంత కంఫర్ట్గా లైఫ్ లేకపోయినా, తనకు నచ్చినా నచ్చకపోయినా, కొంత మనసు బాధపడినా లైఫ్ మాత్రం సాఫీగా వెళ్తుంది. ఇక 40 నుంచి 60 మధ్యలో కనుక ఈ చంద్రమా దశ 10 సంవత్సరాలు వస్తే మాత్రం పర్లేదు. పూర్ణచంద్రుడు అయితే మాత్రం రిటైర్మెంట్లు బెనిఫిట్స్ కానివ్వండి, రిటైర్మెంట్ లైఫ్ కూడా చాలా చక్కగా సాఫీగా వెళ్ళిపోతుంది. వ్యాపారాల్లో కూడా ఇంకా మనకి పర్లేదు, ఇక నడిచినా నడవకపోయినా పర్లేదు, మనం చాలా కూడబెట్టేసాం, ఇంకా మనం ఎక్కువ శ్రమ పడక్కర్లేదు, పిల్లలకు అల్లుడుకో కూతురుకో వీళ్ళకి అప్పచెప్పేయచ్చు. రాజకీయాల్లో కానివ్వండి, సినీ రంగంలో కానివ్వండి, వారసుల వల్ల వీళ్ళ పిల్లల వల్ల మంచి ఈ పేరు ప్రఖ్యాతులు కూడా పొందే అవకాశం ఉంటుంది. అన్ని రకాలుగా కూడా తర్వాత జీవితం అంతా హ్యాపీగా వెళ్ళే అవకాశం ఉంటుంది. అలా కాకుండా క్షీణచంద్రుడు అయితే మాత్రం కొంతవరకు అంతా సాఫీగా వెళ్తున్నప్పటికీ కూడా కొన్ని పిల్లల విషయాలు కానివ్వని, వీళ్ళ పర్సనల్ విషయాలు కానివ్వని కొంతవరకు బయటకు తెలవడం, మనసుకు బాధపడే కొన్ని చిన్న సంఘటనలే, పెద్ద ఎఫెక్ట్ లేకుండా చిన్న సంఘటనలు జరగడం, వాటిని కరెక్ట్ చేసుకోవాల్సి రావడం, ఇలాంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మీనరాశిలో చంద్రుడు ఉండి చంద్రమా దశ కనుక జరిగితే చాలా వరకు సాఫీగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మీనరాశిలో కూడా 3 నక్షత్రాలు ఉంటాయి, పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. ఒక పూర్వభద్ర 4వ పాదంలో ఒక చంద్రుడు ఉంటే మీనరాశి నక్షత్రాధిపతి గురువు కాబట్టి గురు బలం కనుక బాగుంటే, అంటే నక్షత్రాధిపతి అయిన గురువు బలంగా ఉంటే వ్యక్తిగత జాతకంలో అద్భుతమైన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది చంద్రమా దశ 10 సంవత్సరాలు కూడా. అలాగే అలా కాకుండా ఉత్తరాభద్ర అంటే శని నక్షత్రంలో కనుక చంద్రుడు ఉంటే కొంతవరకు ఈ చెప్పిన ఫలితాలతో పాటు కొంత మానసికంగా, శారీరకంగా నలుగులాట, డిప్రెషను, కొంత మనసుకు సంబంధించి సంతోషాన్ని అనుభవించలేని పరిస్థితి అనమాట ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక రేవతి నక్షత్రం బుధుడి నక్షత్రంలో ఉంటే, గురువింట్లో బుధుడి నక్షత్రంలో ఉన్నప్పుడు వ్యాపారాలు వీళ్ళకి తెలిసినంత తిమ్మిని బొమ్మిని చేయడం, వీళ్ళకి తెలిసినంతగా వ్యాపారాల్లో అభివృద్ధి చెందడం అనేది ఎవరికి తెలియదని చెప్పవచ్చు. మంచి వ్యాపారవేత్తలు అవుతారు, అన్ని రంగాల్లో విజయాలు అందుకుంటూ చివరికి వ్యాపారంలో కూడా వేలుపెట్టి ఆ వ్యాపారాల్లో కూడా ఎవ్వరు ఊహించిన పై ఎత్తులు వేసి ఒక సామ్రాజ్యాన్ని, ఒక బ్రాండ్ని క్రియేట్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఈ చంద్రమా దశలో వీళ్ళకి నచ్చిన పదవులు, మనసుకి కావాల్సినవన్నీ కూడా అందడం వలన చాలా సంతోషంగా ఉంటారు. ఒకవేళ క్షీణచంద్రుడు అయితే మాత్రం కొంతవరకు చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా చక్కగానే చంద్రమా దశ జరిగే అవకాశం ఉంటుంది.